హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా స్వీట్ చేసుకోవాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు నోటికి ఎంతో రుచిగా కమ్మగా ఉండేటువంటి ఈ స్వీట్ని ఈ విధంగా 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. దానికోసం ఒక గ్లాస్ పెసరపప్పు, ఒక గ్లాస్ రైస్ తీసుకోండి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ తీసుకోండి. ఇప్పుడు కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. దానికి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్ని ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 3 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బటర్ వేసి డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. ఫ్లేవర్ కోసం ఒక ఇలాచీని పౌడర్ చేసి తీసుకోండి. గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ బెల్లం మెజర్మెంట్ వైజ్ తీసుకుని ఈ విధంగా కొంచెం వాటర్ వేసి ఈ విధంగా కరిగించి తీసుకోండి. అయితే మనకు పొడి పొడిలాడుతూ రెడీ అయిపోయింది. దీనిలోకి ఇప్పుడు కరిగించి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ని ఈ రైస్కి పప్పుకి మొత్తం కలిసే విధంగా ఇప్పుడు యాడ్ చేద్దాము. బటర్లో వేయించి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి గార్నిష్ చేస్తే కమ్మటి చక్కెర పొంగల్ రెడీ అవుతుంది. నా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.